రైడర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మన ఇవాళ మనకు వచ్చేటప్పటికి సండే రైడ్ అయితే అవుతుంది అనమాట. టీవీఎస్ వాళ్ళతో వచ్చేటప్పటికి మన సాగర్ నగర్ దగ్గర ఎస్ప్రోస్ దగ్గర అయితే ఉన్నాం, కెఫే దగ్గర. అండ్ చాలా మంది రైడర్స్ అయితే వచ్చారనమాట. కంప్లీట్ గా వచ్చేటప్పటికి కూడా ఒకసారి లోన్ ఎలాగుందో ఒకసారి చూద్దామండి. అండ్ ఫ్రెండ్స్ కంప్లీట్ గా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. రైడర్స్ అయితే వచ్చారు. అండ్ మనకి కొన్ని ఫన్ టాస్క్లు అయితే జరుగుతాయి అనమాట. కంప్లీట్ గా ఈవెంట్ లో వచ్చేటప్పుడు కూడా చూడండి, ఎక్కడ మిస్ అవ్వకుండా అనమాట. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో ఫ్రెండ్స్ ఒకసారి ఈవెంట్ అయితే చూద్దాం. My heart rages around like an ocean in my head because there are so many things that I left unsaid. I can almost feel you walking in the distance, but I know that it's not reality. If you are echoing around inside these parallel dimensions all alone, know I'll find you in my dreams. My heart rages around like an ocean in my head. I can almost feel you walking in the distance, but I know that it's not reality. If you are echoing around inside these parallel dimensions all alone, know I'll find you in my dreams. ఇక్కడే రాకెట్ వేసుకుని నీ గార్డ్ పెట్టుకోవాలి. ఓకే, సేఫ్టీ ప్రికాషన్ ఖచ్చితంగా పాటించాలి. సో మీ యొక్క గేర్ విజిబిలిటీ ఎంత బాగుంది, మీ పిక్ అంత క్లారిటీగా ఉండి మీరు అఫీషియల్ వెబ్సైట్ బయటికి వచ్చేట్లు Hello, Madhu bro. He is also a big creator in Vizag, బిజీ Tiger gang. So, ఆయన కూడా నా ఫెలో రైడరే. ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్? ఇవాళ అయితే సండే మనకి రైడ్ అండ్ ఏవజ్ గ్రూప్ వాళ్ళు టీవీఎస్ ఆలివ్ షోరూమ్ వాళ్ళు అయితే కండక్ట్ చేశారు. మనకి కంప్లీట్ గా మనకి మన ఏదైతే టీవీఎస్ ఆలివ్ నుంచి సిరిపురం నుంచి మనకి ఆల్మోస్ట్ రుషికొండ వరకు. అండ్ కంప్లీట్ గా మనకి రైడ్ వచ్చేటప్పుడు కూడా చాలా హ్యాపీగా జరిగింది అనమాట. యాక్చువల్లీ కేర్ఫుల్ గా మనం అయితే రైడ్ చేసుకుని వచ్చాం, ట్రాఫిక్ ని ఎక్కడ డిస్టర్బెన్స్ చేయకుండా. అండ్ మంచి రైడ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. ప్రీవియస్లీ కూడా మన వాళ్ళు కండక్ట్ చేసేసారు, రిపబ్లిక్ డే కానీ ఇలాగా కంటిన్యూస్ గా. అండ్ ఎవ్రీ రైడ్ కూడా చాలా హ్యాపీగా అండ్ కేర్ఫుల్ గా సేఫ్టీ అండ్ దీంతోనైతే మనకు జరుగుతుంది అనమాట కంప్లీట్ గా. సో యా, దట్స్ హౌ వీ డిడ్ టుడే. యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్ కూడా ఐ వుడ్ లైక్ టు షేర్. అన్నతో పాటు వచ్చాను కాబట్టి వీ హ్యావ్ వెరీ డిసిప్లైన్ రైడ్ అనమాట. ఈ రైడ్స్ వల్ల మోస్ట్లీ మనకి డిసిప్లైన్ ఎక్కువ ఫామ్ అవుతుంది మన రైడింగ్. సో ఎనీ ఆఫ్ ద రైడర్స్ హూ వుడ్ లైక్ టు పార్టిసిపేట్ మోస్ట్ ఆఫ్ ద రైడ్స్, వీళ్ళందరూ కూడా డిసిప్లిన్ మీకు కావాలనుకుంటే మాత్రం ఫాలో దిస్ రైడింగ్ రూల్స్. రైడింగ్ రూల్స్. అండ్
మధు అన్న, ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే యూ సజెస్ట్ ఎనీ సచ్ టైప్ ఆఫ్ గ్రూప్ ఇన్ వైజాగ్ ఫర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద బైక్. అంటే అలాగా మనకి కంప్లీట్ గా ఇప్పుడు అంటే టీవీఎస్ complete గ్రూప్ mixed మిక్స్డ్ ఉండాలి. అలా అయితే అన్ని కంపెనీ వెహికల్స్ అని కొంతమంది ఉన్నారు. ఇప్పుడు సపోజ్ మనకి రిషి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అప్పుడప్పుడు మనకి సండేస్ లోనే అలాంటప్పుడు వాళ్ళు గ్యాదర్ చేస్తుంటారు. వాళ్ళు వచ్చేటప్పుడు అన్ని కేటగిరీ వెహికల్స్ తో మిక్స్ అయ్యి మనకి రైడ్స్ అయితే కండక్ట్ చేస్తుంటారు. అదైతే చాలా బాగుంటుంది. అండ్ దానికి వచ్చేటప్పుడు ట్రాక్ కూడా ఉంది, రేసింగ్ ట్రాక్ కూడా ఉంది, అండ్ ఆఫ్ రోడింగ్ ట్రాక్ టైప్ లో వచ్చేస్తుంది. అండ్ మనకు వచ్చేటప్పుడు ఏఓజీ వాళ్ళతో అయితే ఓన్లీ మన టీవీఎస్ దాంతోనే కండక్ట్ చేస్తారు కాబట్టి మనకి కంప్లీట్ గా వాళ్ళు వచ్చేటప్పుడు కూడా బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు కంప్లీట్ గా మనకి ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ రైడర్స్ ఉంటారో వాళ్ళైతే ప్రిఫర్ చేస్తారు. కంప్లీట్ గా మనకి ఏంటంటే చాలా మంది తెలియకుండా చాలా స్పీడ్ గా వెళ్ళిపోవడం కానీ అది కొంత ఇబ్బందిగా ఉంటుంది. మనకి ట్రాఫిక్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 7:30, 6కి సన్ రైజ్ టైంలో గ్యాదర్ చేస్తారు. చాలా సేఫ్ గా మనకి తీసుకొస్తారు అనమాట. అండ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మన ఎక్స్పీరియన్స్ రైడర్స్ కూడా ఎలా రైడ్ చేయొచ్చు అంటే సిగ్నల్స్ కానీ గెస్టర్స్ కానీ ఎలాగన్నది, స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కానీ టర్నింగ్స్ వచ్చినప్పుడు కానీ ఇవన్నీ బాగుంటాయి. ఆల్మోస్ట్ మనకి వైజాగ్లో చాలా గ్రూప్స్ అయితే ఉన్నాయి రైడింగ్ రైడ్స్ వచ్చేటప్పటికి. మనం కూడా అప్పుడప్పుడు గ్యాదర్ అవుతుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం కంప్లీట్గా వచ్చేటప్పటికి ఏఓజీ గ్రూప్స్ కానీ మిగతా అదర్ గ్రూప్స్తో కాకుండా సమ్ ఫ్రెండ్స్తో కానీ గ్యాదర్ చేసుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ జస్ట్ ఒక చాయ్ కానీ జస్ట్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ రైడ్ కానీ కనెక్ట్ చేస్తే బాగుంటుంది. అంటే పర్టికులర్గా మన వైజాగ్లో పెద్దగా హైదరాబాద్ అటు సైడ్ అయితే ఎక్కువ గ్రూప్స్ మనకి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బైక్ సంబంధించిన ఎక్కువ మంది ఉంటారు, గ్యాంగ్స్ కానీ ఇదంతా కూడా. మనకి వైజాగ్లో కొంచెం లిటిల్ బిట్ తక్కువ, కొంచెం చెప్పాలంటే లైక్ కొంచెం ఉంటారు. వాళ్ళకైతే చాలా ఇష్టం కూడా ఉంటుంది. ఎస్పెషల్గా వాళ్ళు ఎంతోస్టిస్టిక్ గా ఉంటారు. ఎందుకంటే ఎవరు పిల్లలు, వాళ్ళకి ఎలాగా కాంటాక్ట్ అవ్వాలో తెలియదు, పాత దానివల్ల మన వాళ్ళు అంటే గ్రూప్స్లోనే వాట్సాప్ గ్రూప్స్లో కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ మనం యాడ్స్ కానీ లేకపోతే పబ్లిసిటీ చేసుకుంటే చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. దట్టు మనం రైడ్స్ రావడం వల్ల ఏదో ఫాస్ట్గా వెళ్ళిపోవడం అలానే కాదు, సేఫ్టీ రైడ్స్ ఎలాగన్నది మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పడం వల్ల మనకి తెలుస్తుంది బేసిక్గా. ఓకే పలానా చోట వెళ్ళగల టర్నింగ్స్లో కానీ ఎలాగని చెప్పి మనకి బేసిక్ ఐడియా ఉంటుంది. లేకుండా మనం రైడ్ అంటే గ్యాడ్జెట్ వేసుకొని వచ్చేసేద్దాం అని కాదు. బేసిక్ సేఫ్టీ మన గేర్స్ వేసేసుకొని చక్కగా మనం ప్లాన్ చేసుకొని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సన్ రైజ్తో పాటు ఎంజాయ్ చేస్తూ మనం హ్యాపీగా రైడ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. నాకు ఒక ఇన్ఫో కావాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద బైకర్స్ అందరూ కూడా కార్పొరేట్ ఎంప్లాయీస్ కానీ సమ్వేర్ దే ఆర్ వర్కింగ్ 9 to 5, 10 to 5, 10 to 6 ఏదో వాళ్ళకి దొరికేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఓన్లీ సండే వీకెండ్ అంటే సండే, కొంతమంది సాటర్డే కూడా. ఓకే, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. నా ఓన్లీ సండే వచ్చిన వాళ్ళకి వేర్ అంటే మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసేదానికి వాళ్ళకి ఏమైనా షార్ట్ రైడ్స్ ప్లాన్ చేసుకోవాలి. కానీ షుడ్ బి అన్ అడ్వెంచర్ ఆల్సో. కొంచెం ఆఫ్ రోడింగ్ ఉండాలి అట్లా అని చెప్పి లాంగ్ ఉండకూడదు. సో అలాంటి ప్లేసెస్ ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా? అన్నీ అంటే మనకి చాలా తక్కువ ఉన్నాయి. మనకి యాక్చువల్గా స్టీల్ ప్లాంట్ దగ్గర ఒకటి ఉంది. యాక్చువల్గా లాస్ట్ టైం మనం ఏవజ్ వల్ల కండక్ట్ చేశారు. స్టీల్ ప్లాంట్ దాటిన తర్వాత లాన్కి ఒక ఏరియా ఉందన్నమాట, వాటర్ ఇది వస్తుంది. అక్కడ అయితే చాలా బాగుంటుంది, ఆఫ్ రోడింగ్ ట్రాక్ లాగా ఉంటుంది. యాక్చువల్గా మీకు ఒకసారి నేను ఫొటోస్ కూడా క్లిప్స్ ఉంటాయి నా దగ్గర యూట్యూబ్ పేజ్లోని చూపిస్తాను మీకు. అదైతే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా. అంటే కాకపోతే సేఫ్టీ గ్యాడ్జెట్ మన గేర్ మాత్రం వేసుకోవాలి, ఎందుకంటే చాలా వరకు రాక్స్ గట్రా ఇవన్నీ ఉంటాయి. కానీ చాలా బాగుంటుంది అనమాట అటు సైడ్. అండ్ మనకి రుషికొండ ఇటు సైడ్ వచ్చారు జస్ట్ రైడ్ ఫీల్కి మాత్రమే మన బీచ్ లైన్లో అయితే ఉంటుంది. మ్యాక్సిమం మనం వెళ్ళాలనుకుంటే అరకు అటు సైడ్ కూడా కొంచెం ఆఫ్ రోడ్ ఫీల్ కావాలంటే వెళ్ళొచ్చు. ఘాటీస్ కానీ ఉంటాయి కదా మన ఒరిస్సా లైన్లో కానీ వస్తాయి, ట్రై చేయొచ్చు కొంచెం. కానీ 1 డేలో అన్నది కొంచెం కష్టం. లాంగ్ రైడ్ని మీరు ఎంజాయ్ చేయాలంటే షార్ట్ రైడ్ లాగా అయితే మనం బేసిక్ రైడ్ లాగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేసి జస్ట్ అలా బీచ్లో జస్ట్ ఒక వాక్ అరౌండ్ లాగా ఉంటుంది అనమాట. అంతేకాని 1 డేలో వెళ్ళొచ్చేలాగైతే సిటీ అవుట్స్కట్స్లో మార్నింగ్ వెళ్తే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ రిటర్న్ అయ్యేలా కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఎగ్జాక్ట్గా. కొన్ని అవైతే ట్రై చేయొచ్చు. మన చాలా మందికి ఇన్స్టాగ్రామ్స్లో చాలా వచ్చేస్తున్నాయి. అందరూ కూడా ఈ రోజుల్లోనే ఎవరికి చెప్పవసరం లేదు, మనకి రివర్స్లో చెప్తారు వాళ్ళు, అన్న పలానా ప్లేస్లో ఎలా ఉన్నాయని చెప్పి. అదైతే ఓకే, ఎంజాయ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ మోస్ట్లీ నేను మధు గారితో కలిసి ఐ వుడ్ లైక్ టు టేక్ మోర్ కొలాబరేటివ్ వీడియోస్ ట్రై చేస్తాను, బట్ ఆన్ హిస్ సపోర్ట్ కంపల్సరీ ఐ విల్ ట్రై టు మేక్ మోర్ వీడియోస్. That's all for today. Thank you.